హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 8 వసంతాలు. ఈ రోజు ఇది మన ఛానల్లో సెకండ్ రివ్యూ. కుబేరా మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఇంకా చూడకపోతే వీళ్ళు చూసేయండి. నౌ కమింగ్ టు ద రివ్యూ. ఫ్యూ మంత్స్ బ్యాక్ టీజర్ చూసి బాగుంటుంది అనుకున్నా. అంటే లుక్ వైజ్ బాగుంది, చూడడానికి అయితే బాగుంది అనిపించింది. దట్టు మార్షల్ ఆర్ట్స్ అవి చూసి కొంచెం బాగుంటుంది అనుకున్నా. కానీ ఈ మూవీ చూసాక ఒక్కటే రియాక్షన్, ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది. టూ వరస్ట్ ఉంది అసలు. నాకైతే కొంచెం అంటే కొంచెం కూడా నచ్చలేదు. ఇంకా మీ ఇష్టం. స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఒక అమ్మాయి లైఫ్లో 8 వసంతాలు, దట్ మీన్స్ 8 ఇయర్స్ టైం పీరియడ్లో జరిగిన సంఘటనలే ఈ మూవీ స్టోరీ. ఈ 8 వసంతాల గోల్ ఏంటో నాకు తెలియదు, కానీ నాకైతే మూవీ అయ్యేలోపు నవరాత్రులు కనిపించాయి. అల్ట్రా ప్రో మ్యాక్స్ లైఫ్లో చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. దీనికన్నా సీరియల్ బెటర్ అనిపించింది. అన్ని స్లో మోషన్ షాట్సే, పరిగెత్తిన, దగ్గిన, తుమ్మిన అన్ని స్లో మోషన్ షాట్సే. క్రింజ్కి అమ్మ మొగుల్లా ఉంది. మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే అది సినిమా ఫోటోగ్రఫీ పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. మ్యూజిక్ కూడా జస్ట్ ఓకేగా అనిపించింది. అయినా ఆ ప్రాసలేంటి, ఆ కవిత్వాలు ఏంటి అన్నేసి ఎలా రాశారు సార్. నార్మల్గా మాట్లాడుకున్న సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అయితే ప్రాసలు లేదా కవిత్వాలు. మీరు ఎంత బుక్స్ చదివితే మాత్రం మా మీద ఎందుకు సార్ అంతలా రుద్దడం. బహుశా డైరెక్టర్ గారు ఉమెన్ ఫెమినిస్ట్ అనుకుంటా. ఆయన ఆలోచనలన్నీ మన మీద రుద్దడానికి ట్రై చేశారనిపించింది. నేను ఎక్కువగా బుక్స్ అది చదువుతూ ఉంటాను, కవిత్వాలు అవి రాస్తూ ఉంటాను కాబట్టి హీరోని కవిగా పెట్టేద్దాం. అండ్ నాకు మార్షల్ ఆర్ట్స్ అవి ఇష్టం కాబట్టి హీరోయిన్కి బ్లాక్ బెల్ట్ ఇచ్చేద్దాం. అలా ఉంది స్టోరీ అంతా. అదేదో జెండర్ ఈక్వాలిటీ ఈక్విటీ అంటారుగా, దాన్ని బాగా నమ్ముతారు అనుకుంటా. ప్రతి సీన్లో జెంట్స్ని తొక్కే, అమ్మాయిని లేపే. ఓహో వద్దులే, క్లైమాక్స్ హీరోకి కూడా ఒక స్టోరీ పెట్టి మొత్తం చదివించేద్దాం. అప్పుడు ఆడియన్స్ జస్టిఫై అవుతారు. ఇంట్రెస్టింగ్గా ఉండే కన్వర్జేషన్ కానీ సీన్ కానీ ఒక్కటి కూడా లేదు. ఐస్లో ట్యాంకులు గ్లిజరన్ పోసేసి పేజీలు కవిత్వాలు చెప్పించేయడమే. ఎందుకు వస్తారో ఎందుకు ఏడుస్తారో కూడా తెలియదు. ఆ సీన్స్ అవి చూసి నాకు ఏడుపు వచ్చింది. పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే అందరి యాక్టింగ్ కూడా సీరియల్ యాక్టింగ్ లానే అనిపించింది. చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. ఒక్కరిది కూడా నచ్చలేదు. టెక్నికల్గా అయితే సినిమా ఫోటోగ్రఫీ బాగుంది అనిపించింది. మిగతావన్నీ బొక్కే. బీజిఎం సాంగ్స్ కూడా అస్సలు నచ్చలేదు. ఫైట్ సీక్వెన్స్ కూడా అంత ఎఫెక్టివ్గా ఏమీ లేవు. హీరోయిన్ పడిన కష్టం అంతా గంగలో పోసిన పన్నీర్ అయింది. బాబాయ్, ఆ సెకండ్ హీరో లుక్ అయితే చూడలేక చచ్చిపోయాను. మరీ దరిద్రంగా ఉంది. లాస్ట్గా ఒక్కటే మాట, ఈ మూవీకి టార్గెటెడ్ ఆడియన్స్ ఓన్లీ లేడీస్ అండ్ సీరియల్ బ్యాచ్ ఓన్లీ. మీరు చూడాలనుకుంటే చూడండి, యువర్ విష్. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.